ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో ఎమ్మెల్యేకు ప్రమాదం అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఒకప్పటి డైనమిక్ మాస్ లీడర్గా పేరుగాంచినటువంటి మందాని మాజీ ఎమ్మెల్యే చంద్రపట్ల రామరెడ్డి ఇక 80 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనారోగ్య కారణంగా నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి స్వస్థలంలో పెద్దపల్లి జిల్లా ముత్తూరం మండలంలో ఖమ్మంపల్లి గ్రామం. రామరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విదేశాల్లో ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు. రెండో కుమారుడు ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడ్డారు. టీడీపీ పార్టీలో మండల స్థాయి నుంచి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగారు. 1994లో టీడీపీ నుంచి రామరెడ్డి మరోసారిగా ఎమ్మెల్యేగా అయ్యారు. అనంతరం తన కుమారుడు చంద్రపట్ల సునీల్ రెడ్డిని రాజకీయాల్లో తీసుకొచ్చాడు. ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నాడు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారన్నమాట. ఆయన అభిమానులు, సన్నిహితులు, మిత్రులు, ప్రజలు పలువురు ఈ చేదు వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచి పేరు అయితే ఉంది. ఆయన నియోజకవర్గంలో మన్యం పులిగా అభిమానులు అయితే పిలుస్తూ ఉంటారు.